హలో బడీస్, వెల్కమ్ టు ట్వింక్లింగ్ ట్విలైట్. ఆల్రెడీ షార్ట్లో చెప్పినట్టు నుమాయిష్ ఫుల్ వీడియో అనమాట ఇది. అబ్బా, ఎండ అసలు ఎలా ఉంటుందంటే కదా, మొత్తం మేము ఎండలోనే వెళ్ళాము. ఎందుకంటే మాకు వెళ్ళేటప్పటికి టైం పట్టేస్తుందని చెప్పి 4కి ఎగ్జాక్ట్గా ఓపెన్ అవుతుంది అన్నారు. సో అందుకని చెప్పి ఇంకా ముందే వెళ్దామని 3:30 కల్లా వెళ్ళాము. అయినా కూడా జనాలు ఎంతలా ఉన్నారో, ఏంట్రో బాబు ఇంతనా అనుకుని వెళ్ళామన్నమాట. లాస్ట్ టైం ఏమైందో చూస్తారు కదా, మేము వెళ్ళాము బట్ హ్యాండ్ క్యాష్ క్యారీ చేసుకోలేదు. బట్ నుమాయిష్ అనేదానికి దీనికి ఫుల్ హ్యాండ్ క్యాష్ ఇంపార్టెంట్. బట్ ఈసారి ఫోన్పేస్ అవన్నీ బాగానే పనిచేసినాయి మరి మేము చేసినంత వరకు. అండ్ ఎక్కడ చూసినా అన్నీ ఉన్నట్టు ఉన్నాయి, కానీ ఏమీ అంత పెద్దగా నచ్చలేదు. ఇంకోటి వచ్చేసేమో ఇలా అన్ని షాప్స్ మ్యాక్సిమం తిరిగేసాము, బట్ మేమేవో కొన్ని మిస్ అయినట్టున్నాము. అండ్ ఎక్కడ చూసినా ఈ బటర్ఫ్లై డ్రెస్సెసే, అసలు అవి చూసి 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 బోర్ కొట్టేసింది. మీరు అదే అబ్జర్వ్ చేశారా? ఇంకేమన్నా కొత్తగా ఏమన్నా అబ్జర్వ్ చేశారా? కమెంట్ చేసేయండి. అండ్ అన్నీ చూసాము, అన్నీ నచ్చినట్టే ఉన్నాయి, కానీ కొనలేమన్నమాట. ఏం చేస్తాం, హాస్టల్స్లో ఉంటే ఇంకింతే, పెద్దగా మన ఇల్లు ఏం కాదు కదా మొత్తం డెకరేట్ చేసుకోవడానికి. అండ్ ఇంట్లో చేద్దామంటేనేమో ఇంటికి పెద్దగా వెళ్ళట్లేదు, రెండు ప్రాబ్లమే. సో అందుకని చెప్పి ఇంకేం కొనుక్కోలేదు పెద్దగా. జస్ట్ అలా టైంపాస్కి వీకెండ్కి వెళ్ళి తిరిగి రావడానికి అన్నట్టు అనిపించింది. అండ్ ఐ థింక్ వీఆర్ ఇన్ ద అడల్ట్ ఫేస్ కూడా కొంచెం, ఎందుకంటే అన్నీ నచ్చినట్టే ఉన్నాయి. కొందామంటే ఎందుకులే, వేస్ట్, పెద్దగా వాడడం కదా, పెద్దగా యూజ్ చేయం కదా, లేదా ఇంకెప్పుడైనా కొనుక్కోవచ్చులే అన్నట్టు అనిపించేసాయి. రేట్స్ కూడా అలాగే సూపర్ ఉన్నాయి అన్నమాట. అండ్ ఇలా కుక్వేర్ చూద్దాం అనుకున్నాను, ఆఖరికి మ్యాగ్నెట్స్ కూడా మొత్తానికి 150-200 అలా చెప్తున్నారు. సర్లే ఈసారి మనం ఎప్పుడన్నా ట్రై చేద్దాము చేసుకోవడానికి అనుకుని ఇంకా లైట్ తీసుకుని వచ్చేసాము. మొత్తానికి ఫస్ట్ అయితే ఇది చాక్లెట్ తిన్నాను అనమాట. దాని తర్వాత ఇంకా దాహం చచ్చిపోయేలా ఉన్నాము, ఇంకా అందుకని ఇలా తీసుకున్నాము. అండ్ అక్కడ చూస్తే అమ్మో, 3 రేట్స్ ఉన్నాయి. సర్లే ఇంకేం చేస్తాం, తప్పదు కదా వెళ్ళినందుకు అని చెప్పి. అండ్ జ్యువెలరీ కూడా బాగానే ఉండింది, కొన్ని తీసుకున్నాము. అండ్ ఇవి భలే ఉన్నాయి కదా, కానీ నేను పార్టీకి వెళ్ళే పర్సన్ కాదు కాబట్టి ఇంకా అది కూడా తీసుకోలేదు. దాని తర్వాత జస్ట్ ఇంకా అంతే తిరిగేసి వచ్చేసామన్నమాట. అండ్ షార్ట్స్లో కొన్ని ఫన్ వీడియోస్ పెడతాను. అండ్ ఇప్పుడు ఈ మినిమల్ జ్యువెలరీ ఫేమస్ అయిపోయింది కదా, మనకి ఏది మార్కెట్లో ట్రెండ్ ఉంటే అదే పిచ్చి పడుతుంది. సో ఇంకా అందరు అక్కడే ఉన్నారు జనాలు మ్యాక్స్. సర్లే ఇంకా రాజీ అలాగ ఒకటి తీసుకుంది. దాని తర్వాత చెప్పలు తీసుకున్నాం 3. ఇంకా ఇవి స్మోక్ బిస్కెట్స్ ట్రై చేసింది పూస్తా, పాపం తినడానికి అవ్వలేదు. ఫస్ట్ చల్లగా ఉంది అమ్మో అని తీసేసింది. దాని తర్వాత మళ్ళీ ఇది కొంచెం పర్లేదన్న తర్వాత తినింది అనమాట. ఇదే మేమే తిని తిరుగుతా, వాళ్ళు అమ్మో వీళ్ళు చూడు ఎలా కొనుక్కుంటున్నారు, లేకపోతే ట్రాలీలు వేసుకుని వచ్చేసారు లిటరలీ. అంతేం షాప్ చేస్తాం, అంతేముందా అనిపించింది. ఇంకా జరగండి, ఇప్పుడు ట్రైన్ వస్తుంది, ఇదే పెద్ద అనమాట. దీనివల్ల చాలా మధ్యలో ఎక్కడ పడితే అక్కడ జనాలు స్టక్ అప్ అయిపోయారు. దాని తర్వాత ప్లే ఏరియాలో కూడా పెద్దగా అనిపించలేదా అంటే మేము ముందే వెళ్ళిపోయినట్టున్నాము. సో బై దట్ మేము 7కి అలా రిటర్న్ అయిపోవచ్చు అని చెప్పి ఇంకా అంతా తిరిగి కాళ్ళ నొప్పులు వచ్చిన వాళ్ళందరూ ఇక్కడ కూర్చొని చక్కగా ఈ డ్యాన్స్ అది ఎంజాయ్ చేస్తున్నారు. మేము ఇంకా ఆల్మోస్ట్ అలాగే ఫీల్ అయ్యాం అనమాట. మొత్తానికి ఇంత తిరిగినా పెద్దగా మనకి ఏమి అంత వాల్యుబుల్ లేకపోతే అలాంటివి ఏం కనిపించట్లేదు అని చెప్పి. అండ్ సడన్గా అలా ఆకాశంలోకి చూస్తే మొత్తం ఇలా బెలూన్స్తోనే నిండిపోయింది. పోనీ అయ్యానో బెలూన్సా లేకపోతే ఏంటా అని చూస్తేనేమో అది జస్ట్ ప్రమోషన్ కోసం పెట్టుకున్న బెలూన్స్ అనమాట. స్కూల్స్ లేకపోతే ఈ ఆర్గనైజర్స్ ఆర్ స్పాన్సర్స్ అనుకుంటా వాళ్ళు. అండ్ వితౌట్ దిస్ హౌ దట్ ఎగ్జిబిషన్ కంప్లీట్. అండ్ ఈ బొమ్మలు గుర్తున్నాయా, చిన్నప్పుడు బొమ్మల కొలువు అలాగే ఏమైనా ఉన్నప్పుడు కంపల్సరీ ఉండే బొమ్మ, తాతయ్య బొమ్మ. దాని తర్వాత ఇప్పుడే చూడటము. ఇంకా ఇలా లైవ్ హనీ కూడా అమ్ముతున్నారు. నెక్స్ట్ ఈ పర్ల్స్వి బాగున్నాయి కదా సింపుల్గా. అండ్ మొత్తానికి ఇంకంతే తిరిగేసి వచ్చేసాము. ఇంకా అలా మధ్యలో సాయిబాబా గుడి వెనకాల పులిహోర పంచుతున్నారనమాట. సో ఇంకా అది కూడా తినేసి కొంచెంసేపు రిలాక్స్ అయ్యి అక్కడ గుడి దగ్గరే. దాని తర్వాత మళ్ళీ స్టార్ట్ అయ్యాము బ్యాక్ అగైన్. మెల్లగా అన్నీ చూసుకుంటా వస్తున్నాము. అండ్ ఇక్కడ ఇవి డ్వాక్రా బజార్, ఇవి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఉన్నాయి అనమాట మధ్యలో కొంచెం హైలైట్గా. అండ్ అలా బయటకు వచ్చేసరికి జనాలు చూస్తే బాబోయ్, బెటర్ మనం ముందే వచ్చి మంచి పని చేసామన్నట్టు అయ్యింది. లాస్ట్ టైం క్యాష్ క్యారీ చేయలేదని ఫీల్ అయ్యాము. ఇప్పుడు క్యాష్ క్యారీ చేసినా ఏం కొనలేదు, ఎందుకో కొనాలనిపించలేదు.
మొత్తానికి ఇంకా అలా రిటర్న్ అయిపోయాము. అంత తిరిగేసి అంత ఎండలో వెళ్ళి చేసినందుకు ఇలా ఎప్పుడన్నా మన ఇల్లు కానీ మనం ఉండేది కానీ కనిపిస్తే అమ్మయ్యా అనుకుంటాం కదా. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ అవర్ నుమాయిష్ 2025. దట్స్ ఇట్.